సో ఈరోజు వాట్ ఈజ్ డాకర్ అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫర్ సపోజ్ నేను ఒక పైథాన్ సాఫ్ట్వేర్ డెవలపర్ని. ఓకే, నా లోకల్ ల్యాప్టాప్లో కానీ లోకల్ మిషన్లో కానీ నేను పైథాన్ స్క్రిప్ట్ అనేది డెవలప్ చేశాను. చేసిన తర్వాత పైథాన్ ఇంటర్ప్రిటర్ని దానికి కాన్ఫిగర్ చేసి ఆ స్క్రిప్ట్ని రన్ చేశాను. లైక్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఇప్పుడు నేను ఆ పైథాన్ స్క్రిప్ట్ని నాన్ ప్రొడక్షన్లో కానీ ప్రొడక్షన్ సర్వర్లో కానీ డిప్లాయ్ చేయాలి. ఓకే, సో సరే, నేను ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి ఒక సర్వర్లో డిప్లాయ్ చేశాను. డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఆ కోడ్ ఎలా నడుస్తుంది? ఆ సర్వర్‌లో పైథాన్ లేదు గదా! ఎట్లా నడుస్తుంది? సో, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడానికి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాం. అదే డాకర్ కంటైనర్. ఇప్పుడు మనం ఏం జేస్తామంటే స్క్రిప్ట్‌ని సర్వర్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు స్క్రిప్ట్‌ని మాత్రమే డిప్లాయ్ జేయకుండా ఒక కంటైనర్, ఒక బాక్స్‌ని గూడా డిప్లాయ్ జేస్తాము. దాన్ని మనం డాకర్ కంటైనర్ అంటాము. ఆ డాకర్ కంటైనర్‌లో అది పైథాన్ స్క్రిప్ట్ కాబట్టి పైథాన్ ప్యాకేజెస్‌ని నేను ఆ కంటైనర్‌లో ఇంక్లూడ్ చేసి నా స్క్రిప్ట్‌తో పాటు సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాను. సో, ఇప్పుడు ఆ డాకర్ కంటైనర్ సహాయంతో ఆ పైథాన్ స్క్రిప్ట్ అనేది సర్వర్‌లో రన్ అవుతుంది. ఓకే. సో, ఒక చిన్న క్యాచ్ ఇక్కడ. సో, నేను డైరెక్ట్ పైథాన్ ప్యాకేజెస్ అందులో పెడతానా అంటే కాదు. కొన్ని పైథాన్ డాకర్ ఇమేజెస్ ఉన్నాయి. లైక్ ఆల్పైన్ గానీ, లేకపోతే బుక్‌వార్మ్ గానీ, లేకపోతే స్లిమ్ గానీ. ఇవన్నీ ఏంటి అంటే పైథాన్ డాకర్ ఇమేజెస్. ఈ పైథాన్ డాకర్ ఇమేజ్ సపోజ్ నేను ఆల్పైన్ పైథాన్ డాకర్ ఇమేజ్‌ని తీసుకొని డాకర్ కంటైనర్‌లో పెట్టి నేను నా కోడ్‌తో పాటు సర్వర్‌లో డిప్లాయ్ చేశాను. సో, నా కోడ్ ఆ ఆల్పైన్ పైథాన్ డాకర్ ఇమేజ్ సహాయంతో సర్వర్‌లో రన్ అవుతుంది. సో, ఆ పైథాన్ ఆల్పైన్ ఇమేజ్ అనేది నాకు నా పైథాన్ స్క్రిప్ట్‌కి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇన్‌స్టాల్ చేసి ఆ సర్వర్‌లో నా స్క్రిప్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది. ఓకే. థాట్స్ హౌ డాకర్ కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. ఈ డాకర్ కంటైనర్‌లో నేను ఒక పైథాన్‌కి సంబంధించిన ప్యాకేజెసే పంపించొచ్చా అంటే కాదు. ఇట్ హాస్ లైక్ వైడ్ వెరైటీస్ ఆఫ్ యూజెస్. ఓకే. సపోజ్ నా స్క్రిప్ట్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలి అనుకోండి. ఆ సర్వర్‌కి యాక్సెస్ చేసేటప్పుడు ఇప్పుడు నా స్క్రిప్ట్ సర్వర్‌లో ఉంది. ఆ స్క్రిప్ట్ వెబ్‌సైట్ సపోజ్ జీరా వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలి. సో, యాక్సెస్ చేసేటప్పుడు ఈ సర్వర్‌కి, ఆ వెబ్‌సైట్‌కి ఒక ఎస్ఎస్ఎల్ హ్యాండ్‌షేక్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది జరగాలి. సో, ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్ అన్నీ నేను ఈ డాకర్ కంటైనర్‌లో పంపుతాను. కొన్ని కమాండ్స్ పంపుతాను డాకర్ కంటైనర్‌లో. సో థాట్ ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అన్నీ ఆ సర్వర్‌లో క్రియేట్ అయ్యి ఆ స్క్రిప్ట్ ఆ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసేసేటప్పుడు ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్‌ని యూజ్ చేసి ఆ సర్వర్ లైక్ జీరా వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేస్తుంది. అంతేగాకుండా మనం ఆ సర్వర్‌లో ఏదైనా కస్టమైజ్డ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా ఆ కమాండ్స్ మనం డాకర్ కంటైనర్‌లో రాసి పంపొచ్చు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో వెరీ మచ్ యూజ్‌ఫుల్. థాంక్ యూ సో మచ్.